తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన లాభాలు ఏర్పడుతున్నప్పటికీ ఆ లాభాలని ఉపయోగించుకునే వైనంలో మీరు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల వచ్చిన లాభాలని వైరాగ్యపూరితంగా వదిలేయడం, దాని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల మీకు కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా దృష్టిని లాభాల మీద పెట్టే విధంగా ప్రయత్నాలు చేయాలి. అలాగే దాంతోపాటుగా వ్యక్తిగతంగా మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. నాయకత్వ లక్షణాలని పెంపొందింపు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. తలనొప్పి మొదలైన వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే మీ యొక్క నాయకత్వ లక్షణాల వల్ల మీ యొక్క కుటుంబంలో కానీ లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ అపార్థాలకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరులకు అభిప్రాయం కలగనీయకుండా అన్ని విధాలా ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాలలో అనవసర వ్యక్తుల యొక్క జోక్యం వల్ల కావచ్చు, అనవసర వ్యక్తులు ఇచ్చే సలహా సంప్రదింపుల వల్ల కూడా వృత్తిపరంగా ఒకలాంటి వైరాగ్యం, నిరాశ, నిస్పృహలకి అవకాశం లాంటిది కనబడుతోంది. ఇతరుల ప్రోద్బలం వల్ల వృత్తిపరమైన విషయాలలో ఉన్నత స్థాయి అధికారులతో మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఇతరుల మాటల వల్ల మీరు మీ వృత్తిలో ఇబ్బందులు కలగకుండా ఇతరుల మాటలను నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు కానీ, ఇతరుల జోక్యాన్ని మీరు ఒప్పుకొని ముందుకు వెళ్తున్నప్పుడు కానీ దానివల్ల మీకు వ్యక్తులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ పై అధికారులతో దానివల్ల మీ వ్యక్తిగత స్థైర్యం, నమ్మకం కోల్పోయే అవకాశం, అలాగే మానసికంగా ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు మీ నిర్ణయాల పరంగా మీరు ముందుకు వెళ్ళాలి తప్ప వ్యక్తిగతమైన విషయాల్లో కానీ వృత్తిపరమైన విషయాల్లో కానీ అనవసర వ్యక్తుల జోక్యం వల్ల మీకు మీ పై అధికారులతో ఘర్షణ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా విద్యాపరమైన విషయాలలో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో వైరాగ్య ధోరణులను అధిగమించాలి. అంటే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఘర్షణని అధిగమించాలి. విద్య మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సంతృప్తిని పెంపొందించుకోవాలి. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, ఉన్నత విద్యకు సంబంధించి కావచ్చు, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఘర్షణని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మీ యొక్క సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, లాభదాయకమైన విషయాలలో మీరు నిర్లిప్తంగా ఉండకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన విషయాలలో మీ పై అధికారుల సహాయ సహకారాలతో ఆశించిన ఫలితాలు పొందడానికి అనుకూలమైన సమయం కాబట్టి సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీ వృత్తి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ కమ్యూనికేషన్ని చక్కగా డెవలప్ చేసుకుంటూ, అలాగే వృత్తిపరంగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ సంతానపరంగా అభివృద్ధిని చక్కగా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది.